మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు ఒక్కసారైనా శ్రీవారిని దర్శించుకోవాలని ఆశతో తిరుమలకు వస్తూ ఉంటారు. సో భక్తులు ఇచ్చినటువంటి కానుకలను స్వాహా చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల వెలుగు చూస్తున్నటువంటి స్కామ్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పటికే కల్తీ నెయ్యి వ్యవహారం కావచ్చు, పరకమణి వ్యవహారానికి సంబంధించి, అదే రకంగానే తులాభారము, మిగతా వ్యవహారాలకి సంబంధించి ఇప్పటికే స్కామ్ల రూపంలో బయటపడుతున్నటువంటి నేపథ్యంలోనే భక్తులకు వేద ఆశీర్వచనం ఇచ్చేటువంటి సమయంలో వాళ్ళకి సత్కరించేటువంటి దుప్పటాస్ విషయంలో కూడా భారీ స్కామ్ వెలుగు చూసినట్టు ఇప్పటికే టీటీడీ కనుగొనింది. అయితే ఈ ఒక్క దుప్పటాస్ అనేది స్వామివారి వేద ఆశీర్వచనం రంగనాయకుల మండపంలో చేస్తూ ఉంటారు. దానికి తనిగా ఒక టికెట్ అనేది భక్తులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే టికెట్ తీసుకున్నటువంటి భక్తులకు అక్కడ వేద పండితులచే ఆశీర్వచనం ఇస్తూ ఉంటారు. సో ఇచ్చినటువంటి సమయంలోనే ఈ ఒక్క శంకు చక్ర నామాలు కలిగినటువంటి ఓం నమో వెంకటేశాయ అనేటువంటి ఒక దుప్పటాను భక్తులకి సత్కరిస్తూ ఉంటారు, వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటారు. సో అటువంటి దుప్పటాస్లో కూడా భారీ స్కామ్ వెలుగు చూసినట్టయితే తెలుస్తోంది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైనా ఒక వస్తువు కానీ లేకపోతే అక్కడ కావాల్సినటువంటి వ్యవహారానికి సంబంధించి దాన్ని టెండర్ రూపంలో పిలిచి దానికి ఎవరైతే తక్కువ కోట్ చేస్తూ ఉంటారో, ఎవరైతే క్వాలిటీ ఇస్తూ ఉంటారో వాళ్ళకే టెండర్ అనేది ఇస్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు వెలుగు చూసినటువంటి దుప్పటాస్ వ్యవహారానికి సంబంధించి నగిర్లో ఉన్నటువంటి విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటి ఒక కంపెనీకి, అదే రకంగానే దానికి అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని కంపెనీలకి ఈ ఒక టెండర్ అయితే ఇచ్చినట్టయితే తెలుస్తోంది. అయితే సాధారణంగా పట్టు వస్త్రమే అక్కడ సత్కరించాల్సి ఉంటుంది వేద ఆశీర్వచనం చేసేటప్పుడు. సో అటువంటి వస్త్రాన్ని నగిర్లో ఉన్నటువంటి ఈ ఒక్క కంపెనీకి, అదే రకంగానే దానికి అనుబంధంగా ఉన్నటువంటి మరో కొన్ని కంపెనీలకి ఇవ్వడం జరిగింది. అయితే ఇది 2015లో ఈ టెండర్ దక్కించుకున్నటువంటి ఈ విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటి సంస్థ 1389 రూపాయలకి ఒక్కొక్క దుప్పటాను టీటీడీకి అమ్మే విధంగా కూడా టెండర్ అప్పుడు దక్కించుకునింది. కాకపోతే అందులో ఎటువంటి పట్టు లేదు, కేవలం పాలిస్టర్తో కూలుకున్నటువంటి ఈ దుప్పటానే అప్పటి నుంచి కూడా సప్లై చేస్తున్నానే అనే విషయం టీటీడీలో వెలుగు చూసినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం దానిపైన లోతైనటువంటి దర్యాప్తు చేసి గతంలో జరిగినటువంటి బోర్డు మీటింగ్లో కూడా దీన్ని డిస్కస్ చేయడం జరిగింది. అయితే బిఆర్ నాయుడు చెప్తూ ఇది ఒక భారీ స్కాము, పూర్తిగా 2015 నుంచి ఇప్పుడు 2025 వరకు 10 సంవత్సరాల పాటు ఈ ఒక దుప్పటాష్ విషయంలో భారీ స్కామ్ జరిగింది. ఇందులో ఉన్నటువంటి టీటీడీ అధికారులు కావచ్చు, అంటే పాలక మండలి ఎవరైనా సిఫారసు చేసి ఈ ఒక కాంట్రాక్ట్ దక్కించుకున్నారా అనే దానిపైన కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పి కూడా అటు బిఆర్ నాయుడు స్పష్టం చేయడం జరిగింది. దీన్ని కూడా ఎజెండాలో పెట్టి డిస్కస్ చేసినటువంటి నేపథ్యంలోనే దీన్ని ఈ ఒక దుప్పటాల్ని దాన్ని టెస్టింగ్ కోసము సిల్క్ బోర్డుకు పంపించారు. దాంతోపాటు కూడా కంచిలో ఉన్నటువంటి, అదే రకంగానే ఏపీలో ధర్మవరంలో ఉన్నటువంటి నాణ్యత పరిశీలన కోసం పంపించడం జరిగింది. అయితే కంచిలో మాత్రం ఇది పట్టు వస్త్రంగానే వాళ్ళు నిర్ధారించారు. ఎందుకంటే ఈ ఒక్క విఆర్ఎస్ సిల్క్స్ అనేటువంటి వారు మెయింటైన్ చేసినట్టయితే ఇప్పటికే బయటపడింది. అయితే ధర్మవరము సెంట్రల్ సిల్క్ బోర్డు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఇది పాలిస్టర్ క్లాత్, ఇది దీనిలో ఎక్కడా కూడా పట్టు అనేది మిక్స్ కాలేదనే విషయాలు బయటకు రాగానే ప్రస్తుతం దానిపైన లోతైనటువంటి దర్యాప్తు చేయాలని ఇప్పటికే ఏసీబీకి అప్పచెప్పినట్టయితే తెలుస్తోంది. కేవలం పాలిస్టర్ గుడ్డతోనే అక్కడ చాలా నీట్గా కనిపించే విధంగా అక్కడ శంకు చక్ర నామాలు కావచ్చు, అంటే పట్టు వస్త్రం ఎలా ఉంటుందో అలాంటి దుప్పటానే కనిపించే విధంగా కూడా అక్కడ తయారు చేసి టీటీడీకి సప్లై చేస్తున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే అటు నగర్లో విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, అంటే దానికి అనుబంధంగా ఉన్నటువంటి తిరుమల ఫ్యాబ్రిక్స్, విఎం రాజా పవర్ లూమ్ యూనిట్ అనేటువంటి ఒక కంపెనీ, దాంతోపాటు కూడా నాన్నా కాటన్స్ అనేటువంటి, సో ఇవన్నీ కూడా టీటీడీకి సప్లై చేసినట్టయితే తెలుస్తుంది. ఈ యొక్క 10 సంవత్సరాల్లో 54,95,90,782 రూపాయలు టీటీడీ నుంచి ఆ ఒక్క కాటన్ ఎక్స్పర్ట్స్కి పంపించినట్టయితే తెలుస్తుంది. ఈ బిల్లులన్నీ కూడా మంజూరు చేసినటువంటి నేపథ్యంలోనే దీనిపైన ఎంక్వైరీ వేస్తూ కూడా ఇప్పటికి ఏసీబీకి అప్పచెప్పడం జరిగింది. అయితే ఈ దుప్పటాస్ వ్యవహారంలో ఇప్పటికే ఏసీబీ
విచారణ ప్రారంభించింది కాబట్టి ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయి, సో ఇందులో ఉన్నటువంటి అధికారులు ఎవరు, ఒకవేళ పాలక మండలి అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ రకమైనటువంటి పనులకు పాల్పడ్డారన్న దానిపైన కూడా ఇప్పటికే తేలాల్సి ఉందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం బయటపడిన తర్వాత వెనువెంటనే ఆ టెండర్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసి మరో టెండర్స్ని కూడా ఆహ్వానించారు. అందులో చాలామంది కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు సెంట్రల్ సిల్క్ బోర్డు కూడా ఒక ప్రజెంటేషన్ని టీటీడీ ముందుంచింది. ఏదైనా దుప్పటాస్ కానీ లేకపోతే టీటీడీకి సంబంధించినటువంటి ఈ ఒక్క పట్టు అదే రకంగానే ఏదైనా క్లాత్స్ కావాలంటే ఖచ్చితంగా సెంట్రల్ సిల్క్ బోర్డు ఇచ్చినటువంటి అనుమతితోనే మీరు ముందుకెళ్లాలని చెప్పి కూడా సూచించింది. దానికి టీటీడీ కూడా సానుకూలంగా ఉన్నట్టయితే తెలుస్తోంది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త టెండర్ నేపథ్యంలోనే అసలు పట్టు వస్త్రము, పట్టు దుప్పట ఎంత కాస్ట్ పడుతుంది, అసలు 1389 రూపాయలకి వీళ్ళు అందిస్తున్నారు కదా, అది కూడా పాలిస్టరు. కాకపోతే ఆ పాలిస్టర్ అనేటువంటి గుడ్డ కేవలం 200 నుంచి 300 రూపాయలు వర్త్ చేసేటువంటి పాలిస్టర్ క్లాత్గా తెలుస్తుంది. అయితే వీళ్ళు దాన్ని 1389 రూపాయలు కోడ్ చేసి దాన్ని తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే సాధారణంగా పట్టు వస్త్రం 3500 రూపాయలు పెడితే కానీ ఆ క్వాలిటీ రాదు, ఆ పట్టు అనేది దాంట్లో మిక్స్ కాదు. సో అంత తక్కువకి ఇస్తే ఖచ్చితంగా లాస్ అయిపోతారు. ఎందుకు వీళ్ళు ఆ రకమైనటువంటి పాలిస్టర్ గుడ్డని 200 రూపాయలు 300 రూపాయలు వర్త్ చేయనటువంటి పాలిస్టర్ క్లాత్ని 1389 రూపాయలకి ఎలా ఇస్తున్నారనే దానిపైన కూడా ఇప్పటికే విచారం జరుగుతోంది. దాంతోపాటు కూడా ఇక మీదట అలాంటి టెండర్స్ పిలిచినా కూడా లేకపోతే వాళ్ళు సప్లై చేసేటువంటి క్లాత్స్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా సెంట్రల్ సిల్క్ బోర్డులో టెస్టింగ్ చేసే రావాల్సి ఉంటుందనేటువంటి టీటీడీ నిర్ణయం కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ తిరుమలలో కూడా సెంట్రల్ సిల్క్ బోర్డుతో పాటు అటు టీటీడీ అధికారులు కూడా సమావేశం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు కూడా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో తిరుమలకు వచ్చి అక్కడ వేద ఆశీర్వచనం తీసుకోవాలనేటువంటి ఒక సంతృప్తినిచ్చేటువంటి ఒక కార్యక్రమం అది. సో ఆ ఒక్క వేద ఆశీర్వచనంలో ఇలాంటి ఇష్యూస్ బయటపడము, అదే రకంగానే వాళ్ళకి కప్పేటువంటి సత్కరించేటువంటి గోవిందనామాలు కలిగినటువంటి ఈ యొక్క పట్టు క్లాత్ అనే చెబుతూ పాలిస్టర్ క్లాత్ని ఇప్పటివరకు అందిస్తున్నటువంటి నేపథ్యంలోనే దానిపైన ఎంక్వైరీ అయితే చేయాలని చెప్పి కూడా ఇప్పటికే టీటీడీ నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో ఖచ్చితంగా మార్కెటింగ్ అధికారులు దాంతోపాటు కూడా ఎవరైతే సప్లై తీసుకుంటున్నారో వాళ్ళ ప్రమేయం ఉన్నట్టయితే తెలుస్తుంది. వాళ్ళని కూడా విచారించేటువంటి అవకాశం కనిపిస్తుంది. 2015 నుంచి 25 వరకు ఈ 10 సంవత్సరాల్లో దాదాపు 55 కోట్ల మేర స్కామ్ జరిగిందనేసి అంటే అసలు ఇంకా ఏ వస్తువుల్లో ఈ ఒక స్కామ్ జరిగింది, పప్పు దినుసుల్లో కూడా ఇటువంటి స్కామ్ అనేది జరిగిందనే ఇప్పటికే టీటీడీ లోతైనటువంటి ఇంటర్నల్ దర్యాప్తు అయితే ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. అయితే నగిరిలో ఉన్నటువంటి విఆర్ఎస్ ఫ్యాబ్రిక్స్తో పాటు దానికి అనుబంధంగా ఉన్నటువంటి 4 కంపెనీలకు సంబంధించి ఇప్పటికే పూర్తి వివరాలు తీసుకొని దానిపైన విచారణ చేసినటువంటి నేపథ్యంలోనే ఈ ఒక్క సెంట్రల్ సిల్క్ బోర్డు కావచ్చు, లేదంటే మైసూరుకు సంబంధించినటువంటి కొన్ని నాణ్యతాపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఉన్నటువంటి కంపెనీలు కావచ్చు, లేకపోతే అక్కడ కంచి ధర్మవరంలో ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఆధారంగా టీటీడీ కూడా దర్యాప్తు చేస్తుంది. కాబట్టి ప్రస్తుతం ఈ ఒక్క స్కామ్ అనేది టీటీడీని మరోసారి కుదిపేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కల్తీ నెయ్యి వ్యవహారము, పరకామణి, అటు తులాభారానికి సంబంధించి ఇతర వ్యవహారాలకు సంబంధించి టీటీడీలో ఒక్కొక్క స్కామ్ బయటపడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు శ్రీవారి భక్తులకి సత్కరించేటువంటి దుప్పటాస్ విషయంలో కూడా స్కామ్ బయటపడింది. కాబట్టి ఈ వ్యవహారానికి సంబంధించి ఎటువంటి విషయాలు బయటపడతాయి, ఎవరెవరు దీన్ని వెనుకున్నారో అనే విషయాలపైన కూడా ఏసీబీ దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు తెలిసేటువంటి అంశంగా మారింది.